చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనపై కోర్టు తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తాజాగా కోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్లుగా మిగతా ఖైదీలకు మాత్రం ఏటు సుభాష్కు ఉరిశిక్ష అయితే విధిస్తూ తీర్పిచ్చింది. మిగతా ఖైదీలకు యావజ్జీవ కారాగార శిక్ష, జీవిత ఖైదు విధిస్తూ కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కర్రగట్టిన నిందితులకు ఉరిశిక్ష ఖాయమని కూడా ఇప్పటిదాకా మనం చెప్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును కూడా కొంత నిందితుల తరపున లాయర్లు ముందర వేసినప్పటికీ కూడా అది మాత్రం న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కేసు చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే ఏదైతే ప్రణయ్ హత్య కేసు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బయటపడింది. అక్కడనే నిందితుడు తప్పించుకోలేకపోయాడని చెప్పొచ్చు. ప్రణయ్ తన భార్యని అమృతని హాస్పిటల్ కు చెకప్ కు తీసుకెళ్లి బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆసుపత్రి గేటు వద్ద బలమైనటువంటి మారణాయుధంతో ప్రణయ్ పై అటాక్ చేయడం జరిగింది. ఒక్కసారిగా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుండగానే హత్య చేయడం జరిగింది. అయితే ఈ ఫుటేజ్ మొత్తం కూడా ఆసుపత్రి గేటు ముందు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ సీసీ ఫుటేజే చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. వీటితో పాటు నిందితుడు సుభాష్ శర్మ సంబంధించి పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం సేకరించడం జరిగింది. నిందితుడు దాడి చేసిన అనంతరం కూడా నిందితుడికి సంబంధించినటువంటి వాడినటువంటి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వారు వాడినటువంటి సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. వాడినటువంటి స్కూటీ, అదేవిధంగా కారు, ఆటో, ఇలా అన్ని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు హత్య చేసినటువంటి అనంతరం హైదరాబాద్ లోని ఒక లాడ్జ్ లో తలదాచుకున్నారు. ఆ లాడ్జ్ లో తలదాచుకున్న నేపథ్యంలో ఆ లాడ్జ్ కొన్ని ప్రూఫ్స్ ఇవ్వడం జరిగింది. అతని ఐడెంటి కార్డు, ఆధార్ కార్డు తో పాటు అతని సిగ్నేచర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆ సిగ్నేచర్ కూడా చాలా కీలకమైందని కూడా అలా చెప్పొచ్చు. ఆ సిగ్నేచర్ అక్కడ వేలిముద్ర సంబంధించి కావచ్చు, ఇక్కడ కత్తి పట్టుకున్నటువంటి వేలిముద్ర సంబంధించి టాలీ అయింది. ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ చాలా ఇటువంటి కేసుల్లో చాలా సవాల్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయేషా మీరా హత్య కేసు కావచ్చు, తర్వాత చాలా సంచలనం సృష్టించిన హత్య కేసులకు సంబంధించి ఏ హత్య కేసుల్లోనూ నిందితులు తప్పించుకోలేకపోయారు. ఈ కేసులో కూడా నిందితుడు ఎటువంటి తప్పించుకోలేకుండా కూడా పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారినట్టుగా తెలుస్తా ఉంది. న్యాయమూర్తి ముందు 1600 పేజీలకు సంబంధించి చార్జ్ షీట్ లో కూడా పూర్తిగా హత్య కేసుకు సంబంధించిన పూర్తిగా వివరాలు అయితే దీంతో 1600 పేజీలకు సంబంధించిన పూర్తి నివేదికను చదివినటువంటి న్యాయమూర్తి వారికి ఏటు నిందితుడికి ఉరిశిక్ష వేయడం జరిగింది. అయితే మిగతా నిందితులకు సంబంధించి వీళ్ళు కేవలం ఫీల్డ్ లో లేరు, కేవలం హత్యకు సంబంధించి కుట్ర చేశారు కాబట్టి వీరందరికీ కూడా యావజ్జీవ శిక్ష విధిస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏటు సంబంధించిన అస్గర్ అలీకి కూడా ఉరిశిక్ష విధించాలనేటువంటి డిమాండ్ వ్యక్తమైనప్పటికీ కూడా అతను ఫీల్డ్ లో లేరు కాబట్టి కేవలం సుభారికి సంబంధించి గ్యాంగ్ లోనే పాల్గొన్నారు కాబట్టి అతనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు అమృత కావచ్చు, హత్య జరిగినటువంటి ఆ సమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. A1 నిందితుడు మారుతిరావును కూడా ఉరిశిక్ష విధించాలని కూడా అప్పట్లో డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది. కానీ A1 నిందితుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకోవడం, అదేవిధంగా కేసు అయితే తీవ్రత తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వీరంతా కూడా ఎవరైతే 7 నిందితులు ఉన్నారో ఆ 7 నిందితులు ప్రణయ్ కుటుంబ సభ్యులకు అసలు టార్గెట్ కాదు. కానీ ఈ హత్య కుట్రపై నిందితులు మారుతిరావు వీళ్ళ టార్గెట్ కాబట్టి, మారుతిరావు ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఈ కేసును మాత్రం కూడా చాలా కొంత లైట్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ చట్టం ముందు ఎవరైనా దోషులుగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కేసును చాలా సవాల్గా తీసుకున్నారు. కేసులు 7 నిందితులకు సంబంధించిన పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇటు న్యాయమూర్తి ముందు ఉంచారు. న్యాయమూర్తి సంచలనమైన ఒక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఈ కేసును తీర్పును ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని కూడా కొంత చూడాలి. మిగతా వారికి కూడా ఉరిశిక్ష విధించాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తోంది కదా. దీనికి సంబంధించి అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, అప్పట్లో భారీ ఎత్తున ఉద్యమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే ప్రణయ్ హత్య కేసు సంబంధించి హత్య కేసుతో పాటు ప్రణయ్ దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది. అప్పట్లో ప్రజా సంఘాల నేతలు కావచ్చు, కుల వివక్షణ
వివక్ష పోరాట సమితులు కావచ్చు, ఇటు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. వారి ఆందోళనతో పాటు ఎస్టీ కేసు కూడా నమోదైంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా కొంత సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తే చూసిన దృశ్యాలు కూడా కొంత కలిసి వేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్స్ ముందుంచడంలో కూడా పోలీసులు చాలా సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి ప్రణయ్ కుటుంబ సభ్యులు అప్పట్లో కూడా ఏవన్ నిందితుడు మారుతిరావుని టార్గెట్ చేశారు. మారుతిరావును శిక్షించాలనే డిమాండ్ అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే ప్రణయ్ ప్రస్తుతం అయితే అమృత వాళ్ళ తల్లితో కూడా కలిసి ఉంటుంది. అదేవిధంగా ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులతో కూడా ఉంటుంది. కాబట్టి ఈ హత్య కేసుకు సంబంధించి మారుతిరావు ఒక్కరే టార్గెట్ కాబట్టి కొంత లైట్ తీసుకున్నట్టు కూడా, అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులంతా సువారీ గ్యాంగ్ సభ్యులు కాబట్టి వారు కూడా పెద్దగా లైట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కేసును తీర్పును ఎట్లా రిసీవ్ చేసుకుంటారని కూడా వారి చూడాలి మురళి. ఎస్ దీనికి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రణయ్ భార్య అయినటువంటి మారుతిరావు కుమార్తె ఏమైనా స్పందించడం జరిగిందా? కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇప్పటివరకు కేసు నడుస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, కానీ బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు? బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనపై కోర్టు తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇప్పటికే 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ కేసుపై కోర్టులో విచారణ సాగింది. తాజాగా వాదనలు ముగియడంతో కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనపై కోర్టు తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇప్పటికే 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ కేసుపై కోర్టులో విచారణ సాగింది. తాజాగా వాదనలు ముగియడంతో కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనపై కోర్టు తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇప్పటికే 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ కేసుపై కోర్టులో విచారణ సాగింది. తాజాగా వాదనలు ముగియడంతో కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 5 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసుకు ఈ రోజు నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. నిందితులకు ముఖ్యంగా ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసి కోర్టు తీర్పు ఇచ్చింది. అదేవిధంగా మిగతా నిందితులకు జీవిత ఖైదు ఇచ్చింది. పరువు హత్యలో భాగంగా ప్రణయ్ హత్యను చేయించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు న్యాయ వ్యవస్థలోనే ఒక సంచలనాత్మకమైన తీర్పుగా ఇటు న్యాయవాదులు అదేవిధంగా న్యాయ కోవిదులు చెప్తున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ తీర్పు కోసం చాలా మంది అంటే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఇందులో బాధితులు, అదేవిధంగా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు ఎలాంటి తీర్పు వస్తుంది అన్నటువంటిది ఈ రోజు ఇప్పటి వరకు కోర్టు బయట కూడా అంత సంచలనాత్మక తీర్పు ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది అన్నటువంటి ఎదురు చూశారు. అయితే ఈ తీర్పు ఇచ్చినటువంటి జడ్జికి అందరూ సల్యూట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పరువు హత్యగా భావించినటువంటి ఈ హత్యలో నిందితులందరికీ శిక్ష పడే విధంగా చేశారు. ఆ రోజు సంచలనం సృష్టించినటువంటి ఈ ప్రణయ్ హత్య కేసును ఇటు దళిత సంఘాలు కావచ్చు, ఇటు సభ్య సమాజం కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వీళ్ళ హత్య చేయించడం అనేది చాలా దారుణం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించిన విషయం ఒక్కసారి చూసేది ఉంటే ఆ హత్య కేసును శోధించినటువంటి రంగనాథ్ ప్రస్తుతం హైడ్రా కమిషన్ గా వ్యవహరిస్తున్నారు. ఆ రోజు ఈ కేసులో పూర్తిగా విచారణ జరిపి నిందితుల పట్ల శిక్ష పడే విధంగా ఆయన అప్పుడు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించినట్టు పూర్తి వివరాలను ఇటు కోర్టుకు కానీ ఇటు న్యాయ వ్యవస్థకు కానీ అందజేయడం వల్లనే ఈ తీర్పు వెలువడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించినటువంటి చూసేది ఉంటే ప్రణయ్ హత్యకు సంబంధించినటువంటి ఈ విషయంలో చూసేది ఉంటే ఇటు న్యాయమూర్తే కావచ్చు, ఇటు న్యాయవాదులే కావచ్చు పెద్ద ఎత్తున ఒక పోరాటం చేసిందని చెప్పవచ్చు. ఇటు ఒకవైపు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు నిందితులకు శిక్ష పడాలన్నటువంటిది ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలను చేసిందని చెప్పవచ్చు. ఈ హత్యకు సంబంధించిన విషయాల్లో ఉంటే పరువు హత్యగానే మొత్తం ఇటు ప్రపంచం అంతా భావించింది, ఇటు న్యాయ వ్యవస్థ కూడా అదే విధంగా భావించింది. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడేలా ఉండాలి అన్నటువంటిది అందరూ కోరుకున్నారు. ఈ రోజు కోర్టు విధించినటువంటి తీర్పు పట్ల చాలా మంది ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ విషయంలో సుభాష్ శర్మ ఏవెంతి హైకోర్టు నుండి తర్వాత మిగతా కోర్టులకు ఆశ్రయించే విధంగా పోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటిది ఆయన కుటుంబ సభ్యులే కావచ్చు, మిగతా ఆయన తరపు న్యాయవాదులే కావచ్చు చెప్తున్నారు. మిగతా వాళ్ళకు మాత్రం కొంత ఊరట కలిగిందని చెప్పవచ్చు. వాళ్ళందరికీ జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. మొత్తంగా ఈ నల్గొండ ప్రణయ్ హత్య, పరువు హత్య కేసు ఈ రోజు తీర్పు వెలువడంతో ఇటు దానికి బాధ్యులైనటువంటి ప్రణయ్ తల్లిదండ్రులే కావచ్చు, ప్రణయ్ బంధువులే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ హత్య ఒక సంచలనమైన తీర్పు అని చెప్పవచ్చు. మురళి, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు అమృత ప్రణయ్ కావచ్చు, లేకపోతే ప్రణయ్ తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే రేపు కోర్టు తీర్పు రాబోతుందని కానీ సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించి యాక్టివ్గా ఉంటున్నటువంటి పరిస్థితి లేదా? దాన్ని ఎలా చూడాలి శ్రీనివాస్? ముఖ్యంగా ఈ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు వస్తుందని తెలిసినా కూడా ఈ 2 కుటుంబాలకు ఇటు ప్రణయ్ కావచ్చు, అమృత కావచ్చు, ఈ 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రం జరుగుతుంది తీర్పు ఏ విధంగా వస్తుందన్నటువంటి ఎదురు చూపులతో ఉన్నారు. దానికోసం వెయిట్ చేశారని చెప్పవచ్చు. అయితే ఈ తీర్పు వెలువడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు కానీ, ఇటు అమృత కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. అయితే
ఈ మధ్యాహ్నం వరకు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కోర్టులో అంతా పోలీసు పహరాలో ఉందని చెప్పవచ్చు. ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, మీడియా ముందుకు వస్తారా రాదా అన్నది విషయాన్ని కూడా మనం ఇప్పటి వరకు స్పష్టంగా చేయలేదు. అయితే మొత్తంగా ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రం కొంతమంది ఆయన బంధువులు కావచ్చు, ఆయన మద్దతుగా నిలిచినటువంటి ప్రణయ్ హత్య తర్వాత ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు దళిత సంఘాలు కావచ్చు, కొన్ని మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు దీనికి బలి అయినటువంటి అమృతకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంత వాళ్ళు కూడా అంటే పూర్తిగా ఈ తీర్పును కొంత వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించింది ఇటు రెండు కుటుంబాలు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి యువతకు ఇది ఒక కావచ్చు, అదే విధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, పరువు హత్య విషయంలో ఎవరు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అన్నటువంటి ఈ తీర్పు వల్ల ఇది సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి విధంగా కనిపిస్తుంది. మొత్తంగా పరువు హత్యలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఇటు ప్రజా సంఘాలు అదే మహిళా సంఘాలు చెప్తున్నాయి. ప్రణయ్ హత్య విషయంలో చాలా మంది అంటే ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాల్లో కూడా శిక్ష విధించడం పట్ల ఇటు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుండగా ఇందులో బాధ్యులైనటువంటి వాళ్ళకు సంబంధం లేకుండా కూడా తాము అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల తాము కూడా శిక్షకు అనుభవిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడతలేరని చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనపై కోర్టు తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇప్పటికే 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ కేసుపై కోర్టులో విచారణ సాగింది. తాజాగా వాదనలు ముగియడంతో కోర్టు తుది తీర్పు వెల్లడించింది.